ఇప్పుడు మాట్లాడుతున్న స్త్రీశక్తి అనే పథకం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న ప్రక్రియను ఒకసారి మనం గమనిస్తే అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు గారు డ్వాక్రా గ్రూపులు స్థాపించి ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక స్వావలంబన ఏదైతే మహిళలకి అవసరమవుద్దో దాని దిశగా డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈరోజు చూసుకోండి, ఒకప్పుడు పితృస్వామ్య రాష్ట్రం ఇది, ఈరోజు మాతృస్వామ్య రాష్ట్రంగా రూపాంతరం చెందింది. మీరు గమనించుకోండి, రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఎక్కడ చూసినా మహిళలే ముందు స్థానంలో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. కష్టపడుతున్న వాళ్ళే, సంపాదిస్తున్న వాళ్ళే, కుటుంబ వ్యవస్థని ఈడ్చుకెళ్తుంది, ముందుకు నడిపిస్తుంది కూడా వాళ్ళే. ఇదంతా తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది. ఈ వెధవల వల్ల అయితే కాదు. ఇటువంటి వెధవ ప్రభుత్వాలు వస్తే ఆ మహిళల్ని ఇంకా దిగజారుస్తారు తప్ప వీళ్ళు ఉద్ధరించి సచ్చేది ఏమి ఉండదు.